సో దబావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్లో మనం ఇప్పుడు ఈ క్యాఫ్టేరియాకి వచ్చామండి. చూడండి ఎంత పెద్దదిగా ఉందో క్యాఫ్టేరియా అనేది. సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పట్టేంత అంటే అంత స్ట్రెంత్ పట్టేంత విధంగా వీళ్ళు ప్రతిదీ డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. నాట్ ఓన్లీ క్లాస్ రూమ్స్ అనమాట, లేదంటే కరికులర్ యాక్టివిటీస్ కోసం కావచ్చు, అలాగే వాళ్ళు రిఫ్రెష్ అవ్వడం కోసం ఈ క్యాఫ్టేరియాను కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికైతే ఇంకా బయటికి వెళ్ళాల్సిన నెసెసిటీ లేకుండా బయటికి వెళ్ళి మనం ఫుడ్ తినాలి, సో డిఫరెంట్ ఫుడ్ కావాలనుకునేటప్పుడు బయటికి వెళ్ళాల్సిన నెసెసిటీ అనేది లేకుండా ఇక్కడే వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, కాంటినెంటల్ రెసిపీస్ కావచ్చు, సో బేకరీ ఐటమ్స్ కావచ్చు, అన్నీ కూడా అవైలబుల్ ఉండేటట్టు ఇక్కడ అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫేసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం మన ఇండియన్ ఫేసెస్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఫేసెస్ మాత్రమే కాకుండా ఓన్లీ ఇండియన్ ఫేసెస్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఎవరైనా మన తెలుగు వాళ్ళు కూడా ఉంటే మనం ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేద్దాము. సో ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ అనే విషయాన్ని కూడా మాట్లాడదాము. హాయ్, హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్. సో యు నో తెలుగు? ఎస్. సో తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే. సో హైదరాబాద్ నుంచి వచ్చింది. మీ పేరు? జఫ్రిన్. జఫ్రీన్. ఓకే జఫ్రీన్, ఎలా ఉంది? సో క్యాంపస్ మేము కింద నుంచి ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తుంటే ఒక్కొక్క ఫ్లోర్ కూడా నిజంగా అమేజింగ్గా అనిపించింది. సో నాట్ ఓన్లీ స్టడీ కాకుండా ఇంకా అదర్ కరికులర్ యాక్టివిటీస్ ఇక్కడ ఏమైనా నడుస్తూ ఉంటాయా? అండ్ ఈ క్యాఫ్టేరియాలో మొత్తం మీకు కావాల్సిన అన్ని రకాల రెసిపీస్ అన్ని దొరుకుతాయి. లైక్ ఎక్కడ ఫుడ్ బాగాలేకపోయినా ఇక్కడ క్యాంటీన్లో మాకు ఫుడ్ ఓకే ఉంటుంది. అండ్ దెన్ మాకు ఇయర్లీ 2 కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 1 విత్ ఆల్ అదర్ బ్యాచెస్ అండ్ ఎన్ఎండీస్, ఇంకా నర్సింగ్, మిడ్వైఫర్ ఇక్కడ ఫిలిపైన్స్ వాళ్ళతో ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ లైక్ మా ఇండియన్స్కి మాత్రం సపరేట్గా ఉంటుంది. ఓకే. ఇయర్లీ 2 యాక్టివిటీస్. సో ఇక్కడ చూస్తుంటే నేను అబ్జర్వ్ చేస్తే మొత్తం అంతా కూడా ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఫేసెస్ అన్నీ కూడా ఇండియన్ స్టూడెంట్స్వే కనిపిస్తుంది. స్పెషల్గా ఏమైనా ఒకవేళ ఓన్లీ ఇండియన్స్ కోసం దీన్ని అరేంజ్ చేశారా లేకపోతే? లేదు బట్ ఇది ఎంటైర్ కాలేజీకి వన్స్ ఏంటంటే ఎవ్రీ బ్యాచ్కి వన్ టైం బ్రేక్ టైం అది ఇది మారుతూ ఉంటుంది. సో ఎవ్రీ టైం ఇక్కడ స్టూడెంట్స్ ఉంటూనే ఉంటారు. పర్టికులర్లీ ఇన్ ది ఈవినింగ్ 4 o'clock అండ్ ఆఫ్టర్నూన్ 12 o'clock అలా. ఓకే. సో మీరు ఇలాంటి ఫుడ్ కావాలంటే మీరు బయటకు వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు ఇక్కడే దొరుకుతుంది మొత్తం అంతా. సో హాస్టల్ అనేది ఇక్కడ ఇండోర్లో ఉందా లేకపోతే బయటకు వెళ్ళాలి? బయటే ఉంటుంది హాస్టల్. ఓకే, థ్యాంక్ యూ.